హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ రోజుకైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. టైంపాస్ కోసం పల్లీలు వేపానండి సరదాగా తినడానికి. కాయగూరలతో వెరైటీ ఉప్మా చూడండి. ముందుగా ఒక చిన్న మాట, చెట్టు మీద కాయని చూసిన ప్రతివారు చేతిలో రాయి ఉంటే చాలు అనుకుంటారు. కానీ రాయి ఉంటేనే సరిపోదు కదా, గురి చూసి కొట్టగలిగే కెపాసిటీ కూడా ఉండాలి వాళ్ళకి. నిజమే కదా ఫ్రెండ్స్? అవునా కదా? కామెంట్ చేయండి. అవునా కదా? మోటివేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అవునైతే అవును, కాదంటే కాదని కామెంట్ చేయండి. రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. అందరికీ తెలిసిందే, ఇది కొంచెం నేను వెరైటీగా చేశాను. ఫస్ట్ అయితే బియ్యం రవ్వ బాగా వేపుకోవాలండి. దోరగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఉప్పులు తీసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అన్నీ ఒకసారి వేయకూడదండి. ఫస్ట్ కొంచెం పోపు లేకిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ అది వేయాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 క్యారెట్లు కోసుకోవాలండి చిన్న ముక్కల కింద. ఆ క్యారెట్ కూడా వేయాలన్నమాట. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాతే క్యారెట్ ముక్కలు వేయాలి. కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కొంతమంది అయితే శనగలు నానబెట్టి నైటు మార్నింగు అవి వేసుకుంటారండి. అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. నేనైతే కొంచెం బాగా ఉడకాలని ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసులు నీళ్ళు పోస్తానండి. అవి నీళ్ళు పోసిన తర్వాత బాగా మరిగిన తర్వాత నీళ్ళు మరిగేటప్పుడు ఈ రవ్వ వేసేయాలన్నమాట. రవ్వ వేసేసి కలిపేసి ఒక పావుగంట సేపు ఉడకనివ్వాలండి. బాగా ఉడికిపోద్ది. ఒక 20 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. చాలా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయిందండి. ఉప్మా తిని ఎలాగుందో చెప్పండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.